హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ అండి. ఈ వీడియోలో వచ్చేసి గొర్రె పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకేనా? పొట్టేళ్ళ కాడ ఎవరు చిన్న మొత్తం కూడా ఇవి వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయండి. ఈ పొట్టేళ్ళ కాడ అయితే ఎవరు లేరు. చూద్దాం, లాస్ట్ లో ఎవరైనా వస్తే ఎవరి ఏంటి అనేది కనుక్కొని రేట్ ఎంత అనేది చెప్తాను. ఓకే, ఫోటో తీయాలా? స్కూల్ మానేసి ఫోటోలు తీస్తా. పట్టు. హాయ్ హాయ్ చెప్తున్నాడా తమ్ముడు? ఇప్పుడు మాట్లాడు. హాయ్ చెప్తున్నారు. ఏంది ఇవెవరివి? బేరం జరుగుతుంది. ఈ పొట్టేళ్ళు వచ్చేసి బేరం జరుగుతుందండి. తమ్ముడు ఎన్ని ఉన్నాయి? 16. ఎంత చెప్పారు చెప్పడం? జత 13,500. ఏమైంది, వాళ్ళు ఎంతకు అడిగారు? మీరు 13,500 చెప్పారు, 11,000 వాళ్ళు అడిగారా? 2,500 డిఫరెన్స్ ఉంది. చెప్పడం 13,500 చెప్తున్నారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఆ చివరి ఉన్న చిన్న పొట్టేళ్ళు ఎవరి? గుడ్డై ఈ ఎవరివి? సీన్ బాబాయ్యా. ఎంత చెప్పినావా ఈ రేటు? ఈ రేట్ ఎంత చెప్పినావు నాన్న? జత ఈ ఫస్ట్ లో చూపించాగా మా ఎవరు లేరని, ఆ తమ్ముడు వాళ్ళ అంట. జత 28,000 చెప్పారండి. ఇవి కొంచెం రేట్ ఎక్కువే. బాబాయ్ ఈ బుడ్డ పిల్లలు ఎంత చెప్పావు? జత ఎన్ని ఉన్నాయి? 7 పిల్లలు ఉన్నాయి. జత 11,500గా చెప్పారండి. ఇవి మేపుకోవడానికి. కొమ్ము కూడా పూర్తిగా రాలేదు. ఈ 3 పిల్లలు మీరు కొన్నారా నాన్న? ఆ బుడ్డోడోళ్ళు కొన్నారంట. ఎంత కొన్నారు మీ నాన్న? 21,000. 3 21. 3 కలిపి 21,000 అంట. ఒక్కొక్కటి 7,000. అదేంది ఆ అబ్బాయి కొనుక్కున్నావు అని చెప్తుంటే నువ్వు మళ్ళీ అమ్మేటి చెప్తున్నట్టు. ఒక్కొక్కటి 7,000 పడ్డది. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఇవి మేపుడు పిల్లలే, చిన్న సైజులే ఇవి కూడా. ఇవి చూద్దాం ఎంత చెప్తారు ఏంటి అనేది. 500. 12,500 అయ్యి జత. ఇవైతే 12,500 చెప్పారండి. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. పిల్లలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇట్లా మేపుడు పిల్లలు కొనుక్కునేటప్పుడు. అక్కడ ఒక నల్ల పిల్ల ఉంది చూసారా? ఆ పిల్ల కంట్లో నుంచి నీళ్లు కారుతుంది. కళ్ళు అలాంటివి జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఇక్కడివి కొన్నారా? ఇవి అమ్మడానికా? కొన్నాయేనా? ఎంత కొన్నారమ్మా? 12,600. ఎన్ని మొత్తం? 14 పిల్లలు. ఇవి కొన్నారంట. మొత్తం 14 పిల్లలు 12,600 పడ్డాయి. జత వచ్చేసి పడ్డం. ఈ తట్టలు ఈ తడికెళ్ళలో పెట్టినవి అన్ని కూడా కొనుగోలు అయిపోయినాయి అండి. జత 15,000 ఒక బ్యాచ్. ఒక బ్యాచ్ ఏమో జత 12,500, 13,000 సంథింగ్ ఒక బ్యాచ్ అయిపోయింది. ఈ కొన్నారా బాబాయ్? ఎంత కొన్నారు ఈ 3? 16,000. ఈ 3 వచ్చేసి 16,000గా కొన్నారంట వీళ్ళు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏంది ఇవి? కొన్నారా? అమ్మేటియా? ఎంత చెప్పారు జత? ఎన్ని ఉన్నాయి మొత్తం? 8 ఉన్నాయి. 16,000. 14,000 జత 14,000 చెప్పారండి. చెప్పడం ఈ కట్ట కూడా సేల్స్ అయిపోయినాయి. సేల్స్ అయినాయి కాదు, అమ్మేశారా? ఎంతకి? 10,000 ఇందా చెప్పినాయి కదా. ఇవి జత 10,000కి అమ్మారండి.
పెద్దది ఉండేసరికి అనుమానం వచ్చింది. గొర్రె ఉంది కదా, గొర్రె కూడా గొర్రెతో సహా జత 10,000 అంట. ఇది వచ్చేసి ఇక్కడ ఈ కట్టకాడ ఎవరు లేరు. బాబా ఇవెవరివి కొన్నారా? అమ్మయ్యేనా వాళ్ళయా? మాట్లాడుతున్నారా? వాళ్ళు బిజీగా ఉన్నారండి ఈ కట్టోళ్ళు. ఈ వారం వచ్చేసి మాల్ కొంచెం తక్కువే వచ్చింది గొర్రెపొట్టేళ్ళు మట్టికి. ఉంది చూడండి, అక్కడ 4 కట్టలే చూపించా కదా గట్టిగా. ఇక్కడ ఈ కట్ట వచ్చేసి సేల్స్ జరిగిపోయిందండి. ఏ రేట్లు ఏంటి అనేది చూద్దాం కొంచెం. మొత్తం వచ్చేసి 22 పొట్టేళ్ళు ఉన్నాయంట. జత 14,500 600 14,600 లెక్క సేల్స్ అయిపోయిందండి. వేరే కట్ట చూపిస్తా. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. ఎన్ని ఉన్నాయి ఇవి? అమ్మేశారా? రంగేశారు ఇప్పుడు? గుర్తుకు మీరు వేసుకున్నారా? ఎన్ని ఉన్నాయి బాబాయ్ మొత్తం? 35. ఎంత చెప్పారు జత? పిల్లలన్నీ కూడా మొత్తం 35 శాల్తీలు ఉన్నాయంట. రేట్ ఎంత చెప్పారు బాబాయ్? మీకు తెలీదా రేటు? రేట్ ఆ బాబాయ్కి తెలియదంట. ఓకే చూద్దాము. నెక్స్ట్ కట్ట చూపిస్తా. బాబాయ్కి ఏమో రేట్ తెలియదు అంటున్నారు. పొట్టేళ్ళు చాలా వరకు సేల్స్ అయిపోయినాయండి. వచ్చినాయే గట్టిగా 10 కట్టలు వచ్చి ఉంటాయి. ఆ 10 కట్టల్లో మినిమం అయిపోయినాయి, లేవు. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎన్ని ఉన్నాయి తమ్ముడు? 20. 21. ఎంత చెప్పారు బాబాయ్ రేటు? రేట్ ఎంత చెప్పారు? రేట్ ఎంత చెప్పారు? రేటు అబ్బా ఆ తమ్ముడికి తెలియదనంట. వాళ్ళ నాన్న లేడు, బేరం మాట్లాడుతున్నారు. అది ఒకటి బేరం చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి. ఈ కట్ట రేట్ ఆ తమ్ముడిని అడిగితే తెలియదు అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మేపుడు పిల్లలు ఉన్నాయి ఒక కట్ట. ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? 13. ఎంత చెప్పారు జత? 12,500. 12,500 లెక్క కొన్నారు. ఈ పొట్టెళ్ళు వచ్చేసి ఎన్ని ఉన్నాయి, ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? బేరానికి వచ్చారండి. ఇవి వచ్చేసి ఈ కట్ట వచ్చేసి 3, 3, 3 9 ఉన్నాయి. 10. ఇంకొకటి ఏది చివరి ఉంది. ఎంత చెప్పారు ఇవి? అడుగుతున్నారు. ఉండడం 10 పొట్టేళ్ళు. మీరు ఎంత చెప్పారు? అలా 13,000 12,500. 500 డిఫరెన్స్. మరి ఇంకేం బాబా? అది బేరం అయిపోద్ది. ఇవి బేరం అయిపోయినట్టేనండి. 500 డిఫరెన్స్ లోనే ఉంది, అయిపోతాయి. ఎంత చెప్పారు ఇవి? ఎంత చెప్పారు? 14,000. ఇవి వచ్చేసి 14,000 చెప్పారండి. ఇంక పొట్టేళ్ళు అయితే ఏం లేవు పెద్దగా. ఇంకా అవన్నీ చూపించినాయి, మొత్తం ఖాళీ ఉంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.